ఇండిగో విమాన సేవల అంతరాయంపై కేంద్రం చర్యలు చేపట్టింది. మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఇండిగో సేవల అంతరాయంపై కేంద్రం విచారణ చేపట్టనుంది. విమాన సేవల అంతరాయంపై 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ ద్వారా బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతోంది. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. విమానయాన సంస్థల విజ్ఞప్తితో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సిబ్బంది విధుల్లో మార్పులు చేసింది. సిబ్బంది వారాంతపు విశ్రాంతి నిబంధనను డీజీసీఏ ఎత్తివేసింది. డీజీసీఏ నిర్ణయంతో ఇండిగో సంస్థకు ఊరట కలగనుంది. విమానాల కార్యకలాపాలు సజావుగా సాగేలా పైలట్లందరూ సహకరించాలని మరో ప్రకటనలో డీజీసీఏ కోరింది. మంచు వాతావరణ పరిస్థితులు, పెళ్లిళ్లు, హాలిడే సీజన్ల నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ కు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సజావుగా విమాన కార్యకలాపాలను నిర్వహించాలని పైలట్ సంస్థలు, సంఘాలను అభ్యర్థించింది. రెండో విడత ఎఫ్డీటీఎల్ నిబంధనలను డీజీసీఏ అమలు చేయడంతో విమానయాన సంస్థలు, ముఖ్యంగా ఇండిగో పైలట్ల కొరతను ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా వేల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితిలో పడ్డారు. ప్రయాణాల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న డీజీసీఏ సిబ్బంది వారాంతపు విశ్రాంతి నిబంధనను ప్రస్తుతానికి ఎత్తివేసింది.